రైట్ కిషన్ రెడ్డి గారు ఫైనల్గా 400 సీట్ల ఒక భారీ లక్ష్యాన్ని ముందర పెట్టుకున్నారు. సో ఈ దిశలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏంటి తెలంగాణ ప్రజలకు ఎన్టీవీ వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసాం, ఆ తర్వాత మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తాం. ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం పక్కన పెడితే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా ఒక అన్ని విషయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చేంత వరకు దేశ పరిస్థితి ఏ రకంగా ఉండింది, మోడీ గారు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది, అది మౌలిక వసతుల కల్పనే కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, విదేశీ దౌత్యనీతి విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థికంగా విషయంలో కావచ్చు, వ్యవసాయ విధానంలో కావచ్చు, పారిశ్రామిక విధానంలో కావచ్చు, అద్భుతమైనటువంటి పరిపాలన కావచ్చు. ఈరోజు ప్రజలు చూసి ఓటేయాలని కోరుతున్నాను. మీకు నరేంద్ర మోడీ గారి పాలన నచ్చితేనే ఓటేయండి. నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు, సమాజం కోసం పనిచేస్తున్నారు, భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఇదే ఛానల్లో, ఒక సామాన్య పేదవాడింటికి టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో చంద్రయాన్ వరకు కూడా ఈరోజు అద్భుతంగా మన దేశ ప్రతిష్ట పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 13 కోట్ల పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే అనేక రకాలుగా ఈరోజు అన్ని రంగాలలో కూడా ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, విధానపరమైనటువంటి అంశాలు ఈరోజు మరి ఒక దేశానికి లాభం జరిగే దశలో వచ్చాము. కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేస్తే దేశానికి తప్పకుండా మేలు జరుగుతుంది. రాజకీయంగా విభేదించవచ్చు, సిద్ధాంతపరంగా విభేదించవచ్చు, తప్పులేదు. కానీ దేశానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరము. నరేంద్ర మోడీ గారి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎవరు కూడా మేము ప్రధానమంత్రి అభ్యర్థినని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు దేశంలో. ఆ రకంగా ఎవరు చెప్పే పరిస్థితి లేదు, ఆ రకంగా ఎవరు ప్రయత్నం కూడా చేయడం లేదు. మాకు ఇంత మెజార్టీ వస్తుంది, నేను ప్రధానమంత్రి అవుతాను, మా కూటమికి మెజార్టీ వస్తుంది, మేము ప్రధానమంత్రి అవుతాము అనేవి చెప్పే పరిస్థితి కూడా దేశంలో లేదు. కాబట్టి ఈరోజు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంత నాయకత్వము ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ద్వారానే దేశానికి లభిస్తుంది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మరి ఈ సంవత్సరము మరొకసారి జరుగుతున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా, తెలంగాణలో కూడా అత్యధికమైనటువంటి సీట్లు ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ రానున్న రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఇతర రాష్ట్రాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో అంతకంటే కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చే విధంగా తప్పకుండా నేను కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేస్తూ, వచ్చే 13న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, విద్యావంతులను, మేధావులను, సామాన్య ప్రజలను, అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానికంటే ముందు ఖచ్చితంగా మరి మీరు ఏ పార్టీకి ఓటేసినా కూడా పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరగాలి. కాబట్టి ఆ విషయంలో కూడా అందరూ దృష్టిని కేంద్రీకరించాలి. మనకు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు వీళ్ళు ఓటింగ్కు రారు అనేటువంటి చెడ్డ పేరు వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో కూడా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఓటు అనేది మన హక్కు, కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత అన్నాడు. కాబట్టి హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను విమర్శించే వాళ్ళు ఓటు వేయకపోకుండా మీరు మాట్లాడేటువంటి హక్కు కానీ విమర్శించే హక్కు కానీ మీకు లేదు. కాబట్టి మీరు మంచి ప్రభుత్వం రావాలి, మంచి ప్రతినిధి రావాలి, నీతివంతమైనటువంటి వ్యక్తులు రావాలి, దేశం అభివృద్ధి జరగాలి, భారతదేశ గౌరవం పెరగాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి, దేశానికి మౌలిక వసతులు పెరగాలి, నీతివంతమైనటువంటి ప్రభుత్వం రావాలి అనుకున్నప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఆ రకమైనటువంటి వ్యక్తులకు, ఆ రకమైనటువంటి పార్టీలను ఆశీర్వదించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను.